అక్కినేని హీరోలకు హిట్స్ రాకపోయినా అఖిల్ స్టార్డమ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. గత సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ తన తదుపరి చిత్రానికి భారీ బిజినెస్ సాధించడంలో అఖిల్ ఎప్పుడూ ముందుంటాడు. ఇదే అతని స్పెషాలిటీ. కానీ కష్టపడినంత ఫలితం మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం కాస్త గ్యాప్ తీసుకుని లెనిన్ అనే కొత్త అవతారంలో అఖిల్ సిద్ధమవుతున్నాడు. టైటిల్ గ్లింప్స్, అతని లుక్స్ చూస్తే ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడని స్పష్టమవుతోంది. ఇటీవల టాలీవుడ్లో హీరోలు డీగ్లామ్ లుక్తో వచ్చి సూపర్ హిట్స్ కొట్టారు. పుష్పలో అల్లు అర్జున్, దసరాలో నాని, రీసెంట్గా నాగ చైతన్య తండేల్ ఇలా వింటేజ్ స్టైల్తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ సాధించారు. ఆసక్తికరంగా ఈ సినిమాల్లో హీరోలంతా పొడవాటి జుట్టు, గడ్డంతోనే కనిపించారు. ఇప్పుడు లెనిన్లో అఖిల్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. మరి ఈ ట్రెండ్ అఖిల్ కూడా బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదనేది సినీ ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది. అఖిల్ ఈసారి హిట్ ఖాతా తెరుస్తాడా? వేచి చూడాల్సిందే. టాలీవుడ్లో లేటెస్ట్ సంచలనం ఓదిలా 2. ఓదిలా రైల్వే స్టేషన్ సీక్వెల్గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దర్శకుడు అశోక్ తేజ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా స్టార్ డైరెక్టర్ సంపత్ నంది కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో కనిపించనుంది. ఆమె శివశక్తి అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో ఆకట్టుకోనుందట. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్తో దూసుకెళ్తోంది. అంతేకాదు ఈ సినిమాకు భారీ డిజిటల్ డీల్ కుదిరింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దాదాపు 18 కోట్లకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇక శాటిలైట్ రైట్స్ డీల్ కోసం చర్చలు జోరుగా సాగుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్తో ఈ సినిమా ఇప్పటికే మంచి లాభాల బాట పట్టినట్లు తెలుస్తోంది. హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ, మురళీ శర్మ లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి బీజిఎం, పాటలు సమకూరుస్తుండగా డి మధు, సంపత్ నంది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఓదిలా 2 టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్లో మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. జల్పల్లిలోని మోహన్ బాబు రెసిడెన్స్ వద్ద మంచు మనోజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తన చిన్నారి కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన సమయంలో ఇంట్లోని విలువైన కారు, ఇతర సామగ్రిని ఎవరో అపహరించారని మనోజ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ విషయంపై తన తండ్రి మోహన్ బాబుతో చర్చించేందుకు పలుమార్లు ప్రయత్నించినా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆగ్రహానికి లోనైన మనోజ్ జల్పల్లిలోని ఇంటి ప్రధాన గేటు వద్ద ధర్నాకు దిగాడు. ఈ ఘటనతో మంచు కుటుంబంలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మనోజ్ తన హక్కుల కోసం పోరాడుతున్నాడా, లేక కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు ముదురుతున్నాయనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మోహన్ బాబు నుంచి ఇంకా స్పష్టమైన వివరణ రాకపోవడంతో ఈ వివాదం మరింత రసవత్తరంగా మారుతోంది. మనోజ్ ధర్నాతో జల్పల్లి ఇంటి చుట్టూ ఉత్కంఠ నెలకొంది. ఈ డ్రామా ఎటు మళ్లుతుంది? మంచు కుటుంబంలో శాంతి నెలకొంటుందా, లేక వివాదం మరింత తీవ్రమవుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. హైదరాబాద్లోని ఓ టీవీ షోలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఈ షోలో పాల్గొని స్టేజిపై నందీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చాడు. ఆ విగ్రహం తలభాగం నుంచి శివుడిని చూసినట్లు నటిస్తూ సుధీర్ నటి రంభ వైపు చూసి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెనుక ఉన్న యాంకర్ రవి, ఏంటి బావా స్వామివారి దర్శనం అయ్యిందా అని అడగ్గా, నాకు అమ్మోరు దర్శనమైందంటూ రంభను ఉద్దేశించి సుధీర్ సమాధానమిచ్చాడు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ హిందూ దేవతలను అవమానించే విధంగా వ్యవహరించాడని, ఆయన చర్య మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై విస్తృతంగా ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు సుధీర్ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ఇది కేవలం సినిమా స్పూఫ్లో భాగం మాత్రమే, దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ అతన్ని సమర్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం రెండు వర్గాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. సుధీర్ ఈ ఘటనపై ఎలా స్పందిస్తాడో చూడాలి. బాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ జాట్ సినీ ప్రియుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. సౌత్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో ఉత్తరాది, దక్షిణాది ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్కి చేరాయి. ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, పోస్టర్లు ఈ మూవీపై ఉత్కంఠను రెట్టింపు చేశాయి.
పూర్తి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్‌కి కనువిందు చేయనుందని టాక్. తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూఏ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ అధికారులు కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. రణదీప్ హుడా, రజీనా కాసాండ్రా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్ లాంటి స్టార్ కాస్ట్‌తో ఈ సినిమా హై వోల్టేజ్ డ్రామాను అందించనుంది. మ్యూజిక్ మాస్ట్రో థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో జాట్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.